అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. బట్ ఒక 1 వీక్‌గా ఆఫ్టర్ దీవాళి ఆహ్, కొన్ని న్యూస్‌లు చూస్తున్నాం మనం. అరే! ఇలాగా బస్సు యాక్సిడెంట్ అయింది అని. ఎలా అంటే నేనైతే మిగతా అందరూ కూడా ఇలాగే ఉంటారులెండి. బట్ నా గురించి చెప్తున్నాను. నేనైతే ఏ న్యూస్ కనిపించినా, దీనికి సంబంధించి ఏ న్యూస్ కనిపించినా అసలేం జరిగింది? ఏం జరుగుంటది? ఎంత ఎవరెవరుకి ఇలా అయింది? అయ్యో! చిన్న పిల్లలున్నారు, పెద్ద పిల్లలున్నారు. ఇలా ప్రతి వీడియో, దానికి సంబంధించిన చిన్న వీడియో, పెద్ద వీడియో అన్నీ ఓపెన్ చేసి చూసినా. అంటే బాధనిపిస్తుంది గదా! మనకు కూడా ఒక ఫ్యామిలీస్ ఉన్నాయి కదా! సో, ఇలా ఫ్యామిలీస్ ఇలా చనిపోయారని బాధగా ఉంటే, ఇవాళ ఒక న్యూస్ వచ్చిందండి. ఏంటంటే, ఆ చనిపోయిన అంటే చితాభస్మం అంటారు కదా! చనిపోయిన బాడీస్ కాలిపోయిన తర్వాత వచ్చిన బూడిద. అది తీసుకెళ్ళి అది ఫిల్టర్ చేసి దాని నుంచి బంగారం ఏమన్నా వస్తదేమో అని వెతుకుతున్నారంట. వీళ్ళని అసలు మనుషులనాలా? పశువులనాలా? దున్నపోతులనాలా గూడా నాకు ఇట్లా మాట్లాడకూడదు. బట్ అంత బాధనిపిస్తుంది. అరే! ఫ్యామిలీస్ చనిపోయాయి. చిన్న పిల్లలు చనిపోయారు అనే ఫీలింగ్ చాలామందికుంది. ఎవరికి లేదని నేను అనట్లే. కానీ అసలు ఆ చితాభస్మం నుంచి గోల్డొస్తదని వెతుక్కుంటున్నారు అంటే ఇంకేమనాలండి వీళ్ళని? వీళ్ళ గురించి ఏమని మాట్లాడాలి? అసలు అర్థం కావట్లేదు నాకు. అంటే ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లే. అభం శుభం తెలియని చిన్నపిల్లలు చనిపోయారు. లేడీస్ చనిపోయారు. ఫ్యామిలీస్ నెల్లూరులో అయితే ఒక ఫ్యామిలీ మొత్తం తగలబడిపోయింది. ఇలా ఉన్న సిచ్యువేషన్‌లో అసలు ఎలా అండి వెతుకుతున్నారు? అసలు వీళ్ళని మనుషులనాలా? ఇంకేమనాలో కూడా అర్థం కావట్లేదండి. కొద్దో గొప్ప మానవత్వంతో బతకండండి నిజంగా. ఇలాంటి వాళ్ళకి అదే మాట చెప్పాలనిపిస్తుంది. కొద్దో గొప్ప కనీసం మానవత్వంతో బతకండి. చనిపోయిన చితాభస్మం నుంచి ఏం వెతుక్కుంటున్నారండి? మనిషి చనిపోయాక దేనికి పనికొస్తదండి ఆ గోల్డ్? ఒక పర్సన్ అయితే అతనిది మరీ దారుణంగా ఉందండి. బీహార్ నుంచి పనికొచ్చి ఇక్కడ చనిపోతే తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగాడాయన. చివరికి మన ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైతే చనిపోయారో ఆ దగ్గరలోనే ఖననం చేసేశారు. అంత దారుణమైన స్టేజ్‌లో ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇగి ఇంకా అలాంటి అంటే అంత దారుణమైన చావు ఎవరికీ రాకూడదు. అలాంటి చావు నుంచి కూడా మీరు ప్రాఫిట్ జూసుకుంటున్నారంటే నిజంగా అండి మీరు మనుషులైతే కాదండి నిజంగా. ఫైనల్లీ ఐయామ్ సారీ. నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరిని హర్ట్ అయ్యుంటే ఐయామ్ సారీ. బట్ మీ అందరికి ఎలా అనిపించింది ఆ న్యూస్ చూసిన తర్వాత? ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి అసలు కాదు. అవన్నీ తీసుకోవడానికి వాళ్ళకి మనసెలా ఒప్పింది నాకర్థం కాదు. రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితేనే అయ్యో! ఎవరికో ఏదో అయ్యింది. ఏమైందా? ఏంటా? అని ఆలోచిస్తూ ఉంటాం మనం. అలాంటిది ఆహ్, అసల ఇంత దారుణంగా జరిగిపోయిన ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ ఆహ్, ఇండియా మొత్తం తెలిసింది. ఇండియా మొత్తం చూస్తూనే ఉంది. అంత బాధ అనేది లేకుండా చితాభస్మం నుంచి ప్రాఫిట్ చూసుకోండి అంటే నాకిప్పటికీ మాట్లాడుతున్నాను. నాకదే ఆలోచన వస్తుంది. ఆళ్ళ మనసులో ఏముందా అని. మీకేమనిపించిందో ఈ న్యూస్ చూసిన తర్వాత ఒకసారి కామెంట్ చేయండండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.